గత 3 సంవత్సరాలుగా 2022, 2023, 2024 వరుసగా 1000 కోట్ల చిత్రాలు రావడంతో 2025లో కూడా ఆ మ్యాజిక్ కొనసాగుతుందని అందరూ ఆశించారు. కానీ చివరకు ఇండియన్ మూవీ గోయర్స్ కు నిరాశే మిగిలింది. ఈ ఏడాది వచ్చిన క్రేజీ పాన్ ఇండియా చిత్రాలు, భారీ అంచనాలున్న సినిమాలు కూడా ఈ మార్కును అందుకోలేకపోయాయి. ఈ సంవత్సరానికి గాను టాప్ గ్రాసర్స్ గా నిలిచిన కాంతారా చాప్టర్ 1 మరియు చావా వంటి చిత్రాలు కూడా 800 కోట్లకు పైగా మాత్రమే కలెక్షన్స్ అందుకోగలిగాయి. ఇక కనీసం 850 కోట్లు కూడా టచ్ చేయలేకపోయాయి. అందుకే సినీ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే 2026 సినిమాలపైనే ఉన్నాయి. భారతీయ సినీ అభిమానులు ప్రతి సంవత్సరం కోరుకునే ఒకే ఒక్క మ్యాజికల్ ఫిగర్ 1000 కోట్ల సినిమా. ఈ నెంబర్ను టచ్ చేసిన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది 2025 పాన్ ఇండియా మూవీస్ గా వచ్చిన క్రేజీ ప్రాజెక్టులన్నీ అభిమానులను నిరాశపరిచాయి. ఒక్క సినిమా కూడా 1000 కోట్ల మార్కును చూడలేకపోయింది. అందుకే ఇప్పుడు సినీ ఫ్యాన్స్ అందరిలోనూ ఒకే ప్రశ్న: వచ్చే సంవత్సరమైన 2026 ఆ 1000 కోట్ల మ్యాజిక్ ను సాధించే సినిమా వస్తుందా అనే ప్రశ్న సినీ అభిమానుల్లో తలెత్తింది. ఇప్పటి వరకు మన ఇండియాలోనే 1000 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల సంఖ్య కేవలం 8 మాత్రమే. ఈ 8 సినిమాల్లో 4 చిత్రాలు తెలుగు వారివే కావడం విశేషం. బాహుబలి 2, RRR, కల్కి 2898 AD, పుష్ప 2. మిగిలిన వాటిలో 3 హిందీ సినిమాలు దంగల్, పఠాన్, జవాన్, ఒక కన్నడ మూవీ KGF 2 కూడా ఉన్నాయి. ఇండియాలో 1000 కోట్ల క్లబ్ కు శ్రీకారం చుట్టిన మన తెలుగు సినిమా బాహుబలి ది కంక్లూజన్. ఇది మొదటి రిలీజ్ లోనే 1500 కోట్లకు పైగా వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది 2 చిత్రాలు పఠాన్, జవాన్ 1000 కోట్ల మంది ప్రేక్షకులు చూసిన రికార్డు సృష్టించారు. ఇక పుష్ప ది రైజ్ సినిమా అతివేగంగా 1000 కోట్ల మంది చూసిన ఇండియన్ మూవీగా నిలిచింది. మొదటి 1000 కోట్ల సినిమా బాహుబలి 2 తర్వాత మరికొన్ని ఆ క్లబ్ లో చేరడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. 2017 తర్వాత 2022, మళ్ళీ 2025లో బ్రేక్ రావడంతో ఈసారి 1000 కోట్ల సినిమా కోసం ఎన్నేళ్లు వేచి చూడాల్సి వస్తుందోనని సినీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026లో 1000 కోట్ల దిశగా సాగే అవకాశం ఉన్న చిత్రాల్లో ఒకటిగా ఉంది అని సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఫౌజీకి కూడా ఆ ఛాన్స్ ఉందని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. ఇతర భాషల్లోని పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా తమ సినిమాలపై ఈ విషయంలో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమాలు 1000 కోట్లు సాధించాలంటే కేవలం సౌత్లో కాకుండా నార్త్ ఇండియాలో ఖచ్చితంగా 300 కోట్ల దాకా పోగేయాల్సి ఉంటుంది. దాదాపు 1000 కోట్ల క్లబ్లో చోటు దక్కుతుంది. 2025 నిరాశపరిచిన 2026 ఆశలు మాత్రం తగ్గలేదు. తెలుగు సినిమా ప్రపంచంలో 1000 కోట్ల క్లబ్కు పునాది వేయడంతో పాటు అత్యధిక సినిమాలతో ఆధిపత్యం చాటింది. ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డును తిరిగి సాధించే బాధ్యత రామ్ చరణ్, పెద్ది లేదా ప్రభాస్, ఫౌజీ వంటి తెలుగు సినిమాలపైనే ఉంది. ఈ క్రెడిట్ ఏ మూవీ దక్కించుకుంటుందో చూడాలని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.